శుభోదయం. నారుమిచ్చినోట ఓ మంచి మాట, నారుమిచ్చినోట ఓ మంచి మాట. ఈ శీర్షికన ఈ రోజున ఆకస్మిక మృతుల నుంచి తప్పించే మహామంత్రం, అంటే అకాల మృత్యువుల నుంచి తప్పించే మహామంత్రం ఒకటి ఉందండి. అది మనం తప్పనిసరిగా పఠించాలి. మరి ఆ మంత్రం గురించి తెలుసు, అందరికీ తెలుసు ఆ మంత్రం. కాకపోతే దాన్ని విపులీకరిస్తూ కొంచెం చెప్తాం. కొంచెం మ్యాటర్ ఎక్కువ ఉన్నా చెప్తాను కాబట్టి నేను దాన్ని 1:5లో పెట్టుకొని వినండి. 1:5లో అయితే మీకు టైం కలిసి వస్తుందనే ఆలోచనతో నేను చెప్తున్నాను. ప్రశాంతంగా వినేవాళ్ళు వినండి, 1లో లేదన్న వాళ్ళు 1:5లో తప్పనిసరిగా వినండి. ప్రమాదాల నుంచి రక్షించే మహామంత్రం అది మన మహర్షులు మనకు అందించిన గొప్ప వరం అన్నమాట. సాధారణంగా మనం రోజువారీ కార్యక్రమాలే, రోజువారీ పనులే చేస్తూ ఉంటాం. రోజువారీగానే నీళ్లు పట్టుకుంటూ ఉంటాం, రోజువారీగానే రోడ్డు మీద తిరుగుతూ ఉంటాం, బళ్ళ మీద వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం. కానీ అనుకోకుండా యాక్సిడెంట్స్ జరిగిపోతూ ఉంటాయి. మరి రోజు వెళ్తున్నాం, రోజు జరగట్లేదు యాక్సిడెంట్. ఆ రోజు ఎందుకు యాక్సిడెంట్ జరుగుతుంది ఆ మనిషికి? ఆ రోజు ఎందుకని యాక్సిడెంట్లో తను చనిపోతున్నాడు? ఇది కర్మ ఫలితం అనుకోవచ్చు, మరి ఆకస్మిక మరణాలు అనొచ్చు, అకాల మృత్యు. అందుకనే మనకి తీర్థం ఇచ్చేటప్పుడు అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం అని చెప్పి మంత్రంలో జపించి తులసి నీళ్ళు అవన్నీ కలిపి దాంట్లో మనకి అర్చకులు ఇస్తుంటారు. అసలు ఈ ప్రమాదాల నుంచి రక్షించే ఆ మహామంత్రం గురించి మనం మాట్లాడాలి అంటే, మకార మననం ప్రాహుస్త్ర కరస్త్రాణౌ ఉచ్యతే మననత్రాణ సంయుక్తో మంత్ర ఇత్యభిధీయతి. మా కారం అంటే మననం చేయటం, అంటే పదే పదే ఉచ్చరించటం. కారం అంటే త్రాణము, అంటే రక్షించేది. కాబట్టి మంత్రం అంటే పదే పదే ఏకాగ్రతతో ఉచ్చరించే వారిని రక్షించేది, ప్రమాదాల నుంచి కాపాడేది అని అర్థం. సాధనకు కార్యసిద్ధికి ప్రత్యేకమైనటువంటి ఫలితాలకు మరి సిద్ధిత్వాన్ని కలిగించేదే మంత్రం అంటారు. దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతు దైవతం అంటారు. మరి అట్లాగే జగత్తంతా దైవానికి ఆధీనమై ఉంటుంది. అట్టి దైవం మంత్రానికి ఆధీనమై ఉంటుంది. ఈ సూక్తి అనుసరించి మంత్రోపాసనకు మరి దైవం వశమవుతుందని తెలుస్తోందండి. శక్తివంతమైన బీజాక్షరాలతో ఏర్పడినవే మంత్రాలు. మనకి శక్తికి శబ్దానికి అవినాభావ సంబంధం ఉంది. శబ్దంలో ఇదే స్పందన. సక్రమమైన రీతిలో జరిగే మంత్రోచ్చారణ వలన మంత్రాలలో ఉన్నటువంటి బీజాక్షరాలలో స్పందన కలిగి అద్భుతమైనటువంటి మహాశక్తి మరి ఉత్పన్నమవుతూ ఉంటుందండి. అది మన ఊహకందనిది. ఉదాహరణకు మనం చెప్పుకోవాలంటే, ఓం నమ శివాయ అనే మంత్రం సకల శుభాలను కలిగిస్తుందని చెప్పి ఋషి సూక్తం ఉంటుంది, పెద్దల వాక్కు కూడా. మరి కితస్య బహుభిర్మం త్రై కింతిన్నై కిం తపోధ్వరై యస్య నమ శివాయేతు మంత్రో హృదయ గోచరాహ అని అన్నారు. అంటే ఎవరి హృదయంలో నిరంతరం ఓం నమ శివాయ అనే మంత్రం జపించబడుతూ ఉంటుందో వారికి ఇతర మంత్రాలతో, తీర్థయాత్రలతో, నదులలో లేకపోతే యజ్ఞయాగాదులతో వీటితో పనే లేదండి. ఇది భావం. ఓం నమ శివాయ అంటే షడాక్షరి, నమశివాయ పంచాక్షరి మంత్రాలలో ఏ ఒక్క మంత్రాన్నైనా సరే శ్రద్ధతో జపించే వ్యక్తి సమస్త శుభాలను పొందగలుగుతాడు. మహర్షులకు తెలుసు,
కలియుగంలో, అందులో ఈ యుగంలో, ఈ కలికాలంలో, ఈ ప్రజెంట్ సిచ్యుయేషన్లో, ఈ ప్రజెంట్ జనరేషన్లో మంత్రాలు చదివే ఓపిక ఎవ్వరికీ లేదు అన్న ఆలోచన వచ్చే మహర్షులు ఆ రోజుల్లో ఓం నమ శివాయ అనే షడాక్షరి మంత్రం చదువుకో నాయన అన్నారు. అబ్బా పెద్దదైపోయిందండి, పొడుగైపోయిందండి బాబు, మా వల్ల కాదండి అని అంటారని చెప్పి, పోనీ ఓ పని చేయండి నాయన, నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్నైనా చెప్పించండి అయ్యా, 5 అక్షరాలు చాలు, మీకు సకల అరిష్టాలు పోతాయి, సకల దోషాలు పోతాయి, చక్కగా మంచి జరుగుతుందని చెప్పి ఆ రోజుల్లే ఋషి సూక్తం అది విధంగా. అట్లాగే మనకు ఆయురారోగ్యాన్ని, సౌభాగ్యాన్ని, దీర్ఘాయువును, శాంతిని, తృప్తిని ఇచ్చేది మహామృత్యుంజయ మంత్రం. దీని గురించేనండి ఇవాళ మనం చెప్పుకోవాలి. మహామృత్యుంజయ మంత్రం ప్రతి ఒక్కరికి వచ్చు మనకి. త్రయంబకం యజామహేషం సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారు కరియబంధన మృత్యో మృత్యీహ మాం పాహి. ఇవి ప్రతి ఒక్కళ్ళు చదువుతారు. ఎవరైనా అంపశయ్య మీద ఉన్నా, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నా, నిజంగా చనిపోతారు అనగా హాస్పిటల్ ఐసీయూలో ఉన్న ఈ మంత్రం మనసులో జపించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది శుక్ల యజుర్వేద మంత్రం అండి. శైవులు దీన్ని రుద్రాభిషేకంలో, వైష్ణవులు పాంచరాత్ర దీక్షలో హోమ భస్మధారణ మంత్రంగా కూడా చెప్పుకుంటూ ఉంటారు దీన్ని. ఇది అందరికీ అంటే శైవులకు, వైష్ణవులకు, మాధ్వులకు, అంటే వీళ్ళకు కూడా, వీళ్ళకు మన వాళ్ళకు కూడా, మాధవులకు కూడా ప్రామాణికమైనటువంటి మంత్రం అండి ఇది. అది దీన్ని త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఈ మంత్రం అందరికీ వచ్చు కదండి. ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల దైవ ప్రకంపనలు మొదలై మనలను ఆవరించి ఉన్న దుష్ట శక్తులను తరిమి కొడతాయి. తద్వారా మంత్రాన్ని పఠించిన వారికి ఒక శక్తివంతమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. ప్రొటెక్షన్ కోసం, ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు, దురదృష్టాల నుంచి బయటపడేందుకు ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తుంటారు ఎవ్వరైనా సరే. ఈ మంత్రానికి సర్వరోగాలను తగ్గించే శక్తి ఉంది, పవర్ ఉందండి తప్పనిసరిగా. ఈ మహామృత్యుంజయ మంత్రానికి మార్కండేయ మంత్రం అనే పేరు కూడా ఉంది. మార్కండేయుడు ఈ మంత్రాన్ని పఠించి మృత్యువును జయించాడని మనకి ప్రతీతి, లోక ప్రతీతి ఉంది. భక్త మార్కండేయుడి చరిత్ర చదివితే తెలుస్తుంది. ఇంకా పరమశివుని రుద్ర స్వభావాన్ని సూచిస్తూ ఈ మంత్రం రుద్రమంత్రం అని, ఆ స్వామి 3 కన్నులను సూచిస్తూ మృత సంజీవని మంత్రం అని కూడా దీన్ని పిలువబడుతూ ఉంటుంది, మహామృత్యుంజయ మంత్రాన్ని. ఈ మంత్రాన్ని త్రయంబక మంత్రం అనడంలో కూడా ఎంతో గూఢార్థం ఉందండి. శివతత్వంలో 3కు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆ స్వామి త్రినేత్రుడు, త్రిగుణాకారుడు, త్రిఆయుధుడు, త్రిదళాలతో కూడిన బిల్వాలను ఇష్టపడేవాడు, 3 అడ్డరేఖలను నామంగా కలిగిన వాడు, త్రిజన్మ పాప సంహరుడు, త్రిశూలధారుడు, త్రికాలాధిపతి, త్రిలోక రక్షకుడు. మరి ఆ స్వామి మంత్రాన్ని జపిస్తే మనకు రక్షణ లభించకుండా ఉంటుందా చెప్పండి? ఆలోచించండి ఒకసారి. అందులో సందేహం ఏమీ లేదు. ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని ప్రాతకాలాన్నే 108 సార్లు, ప్రదోష కాలంలో 108 సార్లు పఠిస్తే ఎలాంటి రోగాలు దరిచేరవండి. ఈ మంత్రం యొక్క గూఢార్థాన్ని తెలుసుకున్నప్పుడు మనకు అపరిమితమైనటువంటి ఆనందం కలుగుతుంది. ఒకసారి గూఢార్థం తెలుసుకుందామా? అది కూడా తెలుసుకుంటే మనకి సంశయాలు తీరిపోతాయి. కాబట్టి ఓం భగవంతుడు ప్రప్రథమంగా సూక్ష్మజ్యోతిగా వెలుగొంది, అనంతరం చెవులకు వినబడేటట్లుగా ఓంకారనాదం వినబడిందని చెప్పి, ఆ నాదమే ప్రణవనాదం అని చెప్పి, అదే ఓంకారం అని చెప్పబడింది. ఓ అనే నాదం అండి. నెక్స్ట్, ఇదొక శక్తి స్వరూప ధ్వని. ఆ ఉ మాల సంగమమే ఓంకారం. ఆ ఉ మాల సంగమమే ఓంకారం. ఋగ్వేదం నుండి ఆకారం, యజుర్వేదం నుండి ఉకారం, సామవేదం నుండి మకారాలు పుట్టి
ఆ మూడింటి సంగమంతో ఓంకారం ఉద్భవించింది. ఓంకారానికి మూలం నాదం, ఆ నాదం భగవద్రూపం. ఓంకారం ప్రార్థనగా మనకు ఉపకరిస్తూ ఉంటుందండి. అందుకని ప్రతి మంత్రం ఓంకారంతో ప్రారంభమై ఓంకారంతోనే ముగుస్తూ ఉంటుంది. నామం శబ్ద ప్రతీక, సర్వశబ్దాలను తనలో నిమగ్నం చేసుకునే శబ్దాక్షరం ఓంకారం. కాబట్టి ప్రతి మంత్రానికి ఓంకారం ముందుండి ఆ మంత్రానికి శుభాన్ని మంగళాన్ని చేకూరుస్తుంది. అందుకే దేహద్వారాలైనటువంటి ఇంద్రియాలన్నిటినీ నిగ్రహించి మనస్సును స్థిరపరచుకొని యోగధారణ బలంతో ప్రాణశక్తిని సహస్రారంలో నిలిపి పరబ్రహ్మ స్వరూపమైన ప్రణవాన్ని ఉచ్చరిస్తూ పరమాత్మను స్మరించాలి మనం. అదే బాగుంటుంది. త్రయంబకం అంటే భూత భవిష్యత్ వర్తమానాలకు శివుని మూడవ నేత్రం ప్రతిరూపం. ఇది ఇంద్ర అగ్ని సామతత్వాలను కలిగి ఉన్నందున శివుడు త్రినేత్రుడా అని పిలువబడుతున్నాడు. త్రయంబకం అంటే మూడు నేత్రాలని అర్థం అండి. శివుని భ్రువు మధ్యమంలో నున్న సూక్ష్మరూప నేత్రం మూడవ నేత్రం. ఇది అతీంద్రియ శక్తికి మహాపీఠం. దీనినే జ్యోతిర్ముఖము అని అంటారు. దీనినే జ్యోతిర్మఠం అని అంటారు. శివుని మూడవ నేత్రానికి దాహక శక్తి, సంజీవన శక్తి రెండూ ఉన్నాయి. ఆ స్వామి తన ప్రసన్న వదనంతో చల్లని చూపులతో మనల్ని సదా రక్షిస్తున్నాడు. అందుకే ఆ స్వామిని త్రయంబకేశ్వరుడు అంటాం, త్రయంబకం అని కీర్తిస్తూ ఉంటాం. ఇహ యజామహే అంటే ధ్యానిస్తున్నానని చెప్పి అర్థం. అంతేగా మరి సర్వవేళలా మనకు రక్షగా ఉన్న స్వామిని మనస్ఫూర్తిగా ధ్యానించాలి. ఒకప్పుడు సముద్ర మథనం జరిగింది. అకస్మాత్తుగా సెగలు కక్కుతూ హాలాహలం పైకి వచ్చింది. ఆ విషపు ప్రచండ జ్వాలలకు సమస్త లోకాలు తల్లడిల్లిపోయాయి. ఆ జ్వాలలకు సర్వత్రా ఆర్తనాదాలు, ఆహాకారాలు. సమస్త లోకజనం ఆ స్వామిని ధ్యానించగా ఆ దృశ్యాన్ని చూసి కృంగిపోయినటువంటి స్వాయి హాలాహలాన్ని మరి తన కంఠంలో నిలుపుకొని నీలకంఠుడై సమస్త లోకాలను కాపాడాడు ఆ త్రినేత్రుడు. మరి నిజంగా ఆ స్వామిని మనం ప్రార్థించాలి కదండి. అందుకనే సుగంధిం అని అన్నాడు. సు మంచిదైనటువంటి గంధ సువాసన ద్రవ్యం. ఆ స్వామి మనపై నుంచి సువాసనలతో కూడుకున్నటువంటి మంచి గంధం నలుదిశలా పరిమళాలను వెదజల్లినట్లు మనలను తన భక్తజన వాత్సల్యం అనే సుగంధాన్ని మనకిచ్చి మరి పెంచుతున్నాడు అని అర్థం అండి. సుగంధిం అంటే అర్థం. ఆయనకు తన పిల్లలమైనటువంటి మన పట్ల మరి అలవికానంత ప్రేమ ఉంది, వాత్సల్యం ఉంది. ఆయన ఎంత భక్తజన ప్రియుడంటే ఆ స్వామిని పూజించడానికి మందిరం కావాలని అడగడండి. ఎప్పుడు చెట్టు కింద, గట్టు కింద, పుట్ట కింద, ఎక్కడైనా సరే ఆయన లింగ రూపాన్ని పెట్టుకొని పూజించుకోవచ్చు మనం. ఆయనకు నైవేద్యం కూడా అవసరం లేదండి. ఒక బిల్వపత్రం, ఒక కొబ్బరికాయ, ఒక జలాభిషేకం. మీరు పూజించే చోట ఒక నది ప్రవహించిన, ఒక వాగు ప్రవహించిన, అక్కడి నుంచి ఒక గ్లాసుడు నీళ్ళు తీసుకొచ్చి ఆ శివలింగం మీద పోస్తే చాలండి. నిజంగా అలా ఒక కొబ్బరికాయ కానీ జలాభిషేకం కానీ చేసిన స్వామి సంతోషించి మన కోరికల్ని నెరవేరుస్తాడు కదండి. మరి పుష్టివర్ధనం, మనం పుష్టిగా ఉండేటట్లు సాగుతున్న ఆ స్వామి సర్వత్రా నెలకొని ఉన్నాడు. సృష్టి యావత్తు ఆయన ఆధీనంలోనే ఉంది. ఆయన మనలను తప్పక కాపాడుతాడు. ఇందుకు గుహుని కథే ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. గుహుడు అనే వేటగాడు ఒక రోజున ఏదైనా జంతువులను వేటాడాలని చెప్పి వెతికి వేసారి విసిగిపోయాడు. చీకటి పడుతున్నా సరే అతని కంట ఒక జంతువు కూడా కనబడలేదు. ఈలోపు మరి నిజంగా ఎక్కడి నుంచో ఒక అమాంతం ఒక పులి వచ్చి అతని మీద పడటానికి ప్రయత్నాలు చేసింది. అతన్ని వెంబడించింది.
దాని బారి నుంచి తప్పించుకోవడానికి మన గుహుడు పరుగులు పరుగులు పెడుతూ 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 ఒక చెట్టు దగ్గరికి వెళ్ళాడు. పెద్ద చెట్టు. గబగబా గబగబా భయంతోనైనా సరే గబగబా పైకి ఎక్కేసాడు. చెట్టు పైకి వెళ్ళి చిటారు కొమ్మన కూర్చున్నాడు. అయినా ఆ పులి అతన్ని వదలలేదు. చెట్టు కిందే ఉన్న పులి ఎప్పుడో దిగి వస్తాడు, రాగానే అమాంతం ఆహారంగా స్వీకరిద్దామని అనుకుంది ఆ పులి. ఆ గుహుడు ఎప్పుడు దిగి వస్తాడా అని చెప్పి కాపు కాయసాగింది. గుహుడు ఎక్కిన చెట్టు ఓ మారేడు చెట్టు అండి. ఏమీ తోచగా ఒక్కొక్క మారేడు దళాన్ని కిందకి మరి తుంపి విసిరేయసాగాడు ఆ గుహుడు. ఆ దళాలన్నీ ఎక్కడికి చేరాయో తెలుసా అండి? ఆ చెట్టు మొదట్లో ఉన్నటువంటి శివలింగం మీద పడ్డాయి. ఆ రోజు శివరాత్రి కూడా. పైగా పులి భయంతో వేటగాడు మరి వేటగానిని తినాలన్న కాంక్షతో పులి, ఈ రెండు కూడా వీరిద్దరూ పరస్పరం, ఈ జీవులు రెండు జాగరణ చేయటం వల్ల, శివలింగం మీద మరి మారేడు దళంతో పూజ చేయటం వల్ల గుహుడు ఈ రెండు జీవాలకు మోక్షాన్ని ప్రసాదించాడు పరమేశ్వరుడు. అందుకే సర్వవ్యాపకుడైన ఆ స్వామి మనలను కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నాడు. ఇహ ఉర్వారుకం ఇవ బంధనం అంటే దోసకాయ పక్వానికి వచ్చినప్పుడు దానికి తొడిమ నుంచి విముక్తి లభించినట్లుగానే ఆ స్వామి మనలను అన్ని సమస్యల నుంచి గట్టెక్కించుతాడని ఒక నమ్మకం ఉంది. అలాగే మృత్యోర్ముక్షీయ 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 అంటే ఆ సమస్యల నుంచి గట్టెక్కించే స్వామిని మనలను మృత్యువు నుంచి కూడా రక్షణ కల్పించమని చెప్పి కోరుకుంటున్నాం మనం. మృత్యువు అంటే భౌతికపరమైన మరణం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక పరంగా చేతనం లేకుండా ఉండటం కూడా మృత్యు సమానమే అవుతుందండి. భక్తి ప్రపత్తులు లేని జీవనం కూడా నిర్జీవమే. ప్రకృతిలో అందాన్ని ఆస్వాదించలేక అంతా వికారంగా ఉందనుకునే వారికి అంతా వికారంగానే కనబడుతుంది. ప్రతి విషయానికి సందేహపడే సందేహ ప్రాణికి అంత అనుమానమయంగానే ఉంటుంది. ఇటువంటివన్నీ సావు వంటివి. ఇలా మనల్ని అన్ని రకాలుగా మరణాల నుంచి విముక్తులను చేసి మన జీవితాలను సంతోషమయం చేయమని స్వామిని ప్రార్థిస్తున్నాం మనం నిత్యంగా. ఇక ఆఖరిగా అమృతాత్ స్వామి అల్ప సంతోషి, సులభ ప్రసన్నుడు. అందుకనే శ్రీనాథ మహాకవి ఆయన్ను ఏమన్నాడో తెలుసా అండి? శివుని శిరమున కాసిన్ని నీళ్లు జల్లి పత్తిరి సుమంత నెవ్వడు పారవైచు కామధేను వతడింట గాడి పసరమల్ల సుర శాఖి వానింట మల్లె చెట్టు శివలింగంపై కాసిని నీళ్లు చల్లి మారేడు ప్రతిని లింగంపై విసిరేసినప్పటికీ ఆ భక్తుని ఇంట కామధేనువు ఇంటి పశువుగా మారుతుంది అని చెప్పాడు శ్రీనాథ మహాకవి. మరి నిజంగా కల్పతరువు ఆ భక్తుని అంట మల్లె చెట్టుగా ఉంటుంది. అంతటి దయామయుడు పరమేశ్వరుడు. మనకున్న చిరంజీవులలో ఆంజనేయ స్వామి ఒకరని మనకు తెలుసు. అయితే ఆ ఆంజనేయునికి చిరంజీవత్వాన్ని ప్రసాదించింది కూడా మన శివుడేనండి. కాబట్టి శివుణ్ణి ధ్యానిద్దాం, శివుణ్ణి ఆరాధిద్దాం, శివుణ్ణి కొలుద్దాం. అలాగే మహామృత్యుంజయ మంత్రాన్ని అందరూ కూడా ఉచ్చరిద్దాం, ఆచరిద్దామండి. ఓం నమ శివాయ. స్వస్తి. భవదీయుడు నారుమంచి.